నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు సబాడ్ కృష్ణ. నేను గత 2 నెలల నుంచి సేవలాల్సిన దగ్గర డ్యూటీ చేస్తున్నాను. దాంట్లో భాగంగా నాకు ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తా అని చెప్పేసి నాకు మురిపించి పంపించడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళాను. నేను 2 లక్షల జీతం, అది ₹1,00,000 జీతం ఇస్తా అని చెప్పేసి రమ్మని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఒక 2 నెలలు డ్యూటీ చేసిన తర్వాత నా అమౌంట్ నాకు ఇవ్వడం అంటే ఇస్తా అని చెప్పి 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత శాలరీ అడిగితే ఫోన్ గుంజుకొని మహేందర్ పైన, జమ్మలప్ప సార్ పైన కేసు పెట్టాలి, కేసు పెడితేనే నీ ఫోన్ అనేది, నీ శాలరీ అనేది ఇస్తాను అని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా నేను పెట్టాను సార్, నాకు సంబంధం లేదు, వాళ్ళతోనే నాకు సంబంధం లేదు, మీది ఏమన్నా మీరేమన్నా చూసుకోండి, నాకు వాళ్ళ ద్వారా నాకు ఏ సంబంధం లేదు, నా శాలరీ ఏదో నాకు ఇచ్చేయండి, నా దారిని నేను పోతాను అంటే, లేదు వాళ్ళపైన నువ్వు కేసు పెడతా అంటేనే నీ శాలరీ అనేది నీకు ఇస్తా, లేదు నువ్వు నా వెంబడి మంచిగా చేసుకుంటా అంటే నీ మంచిగా ఇవి ఉంటుంది, వాళ్ళపైన కేసులు పెడితే మంచిగా ఏదైతే మనకు హైకోర్టు లెవెల్లో పోయిన తర్వాత మనకు గన్మ్యాన్ అన్నా లేకుంటే ఒక గన్ అన్న వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఏంటంటే వ్యాపారం అనేది మంచిగా జరుగుతుంది. ఒక గన్మ్యాన్ అన్న లేకుంటే ఒక గన్ అన్న వస్తుంది మనకి. వచ్చిన తర్వాత మంచి లెవెల్లో పోతాము. నీకు కావాలని ఒక కార్ అని ఇప్పిస్తాను, మంచి శాలరీ ఇస్తా, ఇంకా కావాలంటే నీకు 50% వాటా కూడా ఇస్తానని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా నేను చేయను, నాకేం సంబంధం లేదు, నేను ఏ విషయంలో నేను ఇన్వాల్వ్ కాను, నా శాలరీ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి బతనాడుతూ ఉంటే కూడా నా ఫోన్ గుంజుకొని నాకు కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత కూడా నేను చేయను సార్, చేయను అని చెప్పేసి ఈరోజు 9 రోజులు అవుతుంది. PS చుట్టూ తిరుగుతున్నాను, తప్పు చేయలేదు, నేను ఏం చేయలేదంటే PS చుట్టూ తిరుగుతున్నాను. ఫోన్ తీసుకొని అతను ఇంట్లో పెట్టుకున్నాడు. PS రోజు పొద్దున్న వెళ్తున్నాను, సాయంత్రం వస్తున్నాను సార్. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, ప్లస్ ఇతను కూడా రావడం లేదు PS కాడికి. రమ్మంటేనేమో నేను రాను అది ఇది అని చెప్పి పై నుంచి ఫోన్ చేపిస్తున్నారు. సార్లు కూడా నాకు, SI సార్ కూడా నాకు కొట్టడం జరిగింది. అదేవిధంగా నేను వద్దు, నేను వెళ్తాను, నా పనికి నేను వెళ్తానంటే లేదు, నేను లోపల కూర్చోబెట్టమన్నాడు. బయట ఎక్కడైనా కనిపిస్తే కూడా ఫోటోలు తీసి పై ఆఫీసర్లకు పంపించడం జరుగుతుంది. పై ఆఫీసర్లకు పంపించి కూడా పెద్ద వార్నింగ్లు ఇస్తున్నారు SI సార్లు కూడా, నువ్వు లోపలనే కూర్చోవాలి, నువ్వు ఏమైనా తప్పు చేసినా సార్, ఏమైనా చేసినానంటే అది కూడా చెప్పడం లేదు. కేసు FIR అని బుక్ చేయండి సార్, వాళ్ళు చేశారు కదా నా పైన, నేను కూడా వాళ్ళ పైన చేస్తాను, FIR బుక్ చేయండి సార్, అది కూడా చెప్తుంటే కూడా నాకు అసలు మాట వినిపించుకోవడం లేదు. తినడానికి కూడా బయటికి పంపించడం లేదు సార్, తింటాను సార్, నేను తిని కూడా వస్తాను, నా అంతా నేనే వచ్చాను, మీరేం ఫోన్ చేయలేదు నాకు. అదే విషయం నేను వాళ్ళకి CI సార్ గారికి, ASI సార్కి వాళ్ళకి చెప్పడం జరిగింది. అతను కూడా వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు వచ్చినావు కదా లోపలనే కూర్చోవాలి, బయటికి వెళ్ళొద్దు, పెద్ద సెట్లు వేసుకొని వస్తున్నారు, అదే చిన్న కామెంట్లు చేయడం జరిగింది. ఎవరో వాళ్ళ వెనుక ఉంటాడు గోపి అనేటోడు, ఆ గోపి కోదడ రాతోడు గోపి, అతను వచ్చేసి ఏమన్నా అంటే పక్కన ఎక్కడెక్కడో వీళ్ళతో పంపించి ఫోటోలు తీసేసి అక్కడనే ఉన్నారన్న, బయటనే ఉన్నారన్న, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఎవరు చేయొద్దు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, నా మాట చెప్పింది వినలేదు అని చెప్పి వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఏదో అమ్ముడు పోయినాడు, ఇది పోయినాడు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. దీనికి అందరికీ నేను ఈరోజు మమ్మల్నే కొత్తకోవడానికి చూస్తున్నాడు సార్. ఈరోజు మమ్మల్నే వాడుకొని, ఇంత పేదోళ్ళని మమ్మల్ని వాడుకొని, పైసలు ఉన్నాయని చెప్పి అహంకారంతో మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది సార్. ఇంత పై లెవెల్లో చేసుకుంటా ఏది లేదు. ఇప్పుడు ఏదన్నా కానీ సరే ఒక గన్ అన్నా లేకుంటే ఒక గన్మెన్ అన్న కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏదన్నా సరే ఎమ్మెల్యే సార్ అన్నా సరే, ఎవరు ఎంత పెద్దోళ్ళన్నా సరే నన్ను ఏం చేయలేడు, నేను చేసిందే న్యాయం, నేను చేసిందే నడవాలి, ఎక్కడ పోయినా నాదే నడవాలి, వాళ్ళేం తిరబోయి నేనే CM, నేనే మోతేపరి, నేనే PM, నేనే ఎమ్మెల్యే అనుకుంటా తొడలు కొట్టుకుంటా చెప్తాడు. ప్రతి విషయంలో ఏదైనా పోయి అడిగితే మేము బయటకు పోయి ఇట్లా చెప్పుకుంటాము, ఎమ్మెల్యే సార్ దగ్గర పోతాం, ఇక్కడ పోతాం, అక్కడ పోతాం అంటే వాళ్ళెవరు చెప్పేది ఎవరు? నేను చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వింటాను? నేను వాళ్ళు చెప్పిందే నినను, నాకు సంబంధం లేదు, నేను చెప్పిందే ఇక్కడ సేవలాల్ శ్రీనివాస్ నాయక్ చెప్పిందే న్యాయం, ఆయన చెప్పిందే నిజం. బాలనగర్లో నాదొకటే నడవాలి, వేరే ఉంది నా దగ్గర చేయవద్దు, నేనే పెద్ద, అంతే తప్ప. ఇది కూడా సార్ ఇంకోటి మీడియా మిత్రులు సార్, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇంకోటి కూడా ఇప్పుడు డ్రైవర్లో మేమేందంటే ఇప్పుడు మంచి బండి ఉండాలి, నెంబర్ ప్లేట్ ఉండాలి, ఫాస్టాగ్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఆయన పడుకొని ఉంటాడు, సడన్గా మేము లేపాలంటే నిద్రలో లేపలేం. మాకు కొట్టేంత సొమ్మిత లేదు, తిట్టేంత సొమ్మిత లేదు, టోయిలెట్లతో మేము పెట్టుకోం. ప్రతిసారి ఎక్కడ పోయినా కానీ సరే టోయిలెట్లతో మాకు గొడవలు. ప్రతి లేడీస్ని చూడరు, బాయ్స్ని, అబ్బాయిలను చూడరు, ఎవరిని చూడరు. ప్రతి ఒక్క టోయిలెట్ ఎక్కడైనా పోయినా, ఆల్ ఇండియా మొత్తం, మన తెలంగాణ బార్డర్ అయినా సరే, ఆంధ్ర అయినా సరే, కర్ణాటక పోయినా, గోవా పోయినా, ఇంతవరకు కానీ ₹10 బిల్ల కూడా టోయిలెట్కి చలానా కట్టలేదు. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా బండి రిజిస్ట్రేషన్ కాలేదు. బండి రిజిస్ట్రేషన్ అనేది ఏ బండి అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకోడు, ఏ బండి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోడు. ఎక్కడ ఫోన్ చేసినా కానీ, ఎక్కడ ఇది చేసినా కానీ, ఎవరి ద్వారా కానీ అసలు మాట అనేది వినడు. ఏమన్నా వస్తే ఫైనాన్షియల్ ఏమైనా వస్తే చెయ్యి ఎరగొట్టడమో, ఏదో ఒకటి చేయడమో, ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బండి కూడా వారం రోజులు అయింది. నేను డ్యూటీ ఎక్కినప్పటి నుంచి ఆల్రెడీ బండి చాలా కట్టేసి నెంబర్ ప్లేట్ కూడా ఆల్రెడీ ఆర్డర్ చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర బుక్ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్ కూడా 5,700 పెట్టి మన బోకరే రఘు అనేటువంటి ఉంటాడు, రఘు ఆయన ఉంటాడు RTO ఆఫీస్లో, ఆయన ద్వారా బుక్ చేయడం జరిగింది. ఈ రోజు కడదాం, రేపు కడదాం, ఆ రోజు వెళ్ళిన తర్వాత కూడా ఏమైందంటే ₹76,000 ట్యాక్స్ వచ్చింది ఆ అబ్బాయి పేరు మీద, ఆ బాబా అన్న పేరు మీద.
రఘు అనే అతను పేరు మీద తీసుకున్నాం మైనర్. నా పేరు మీద గతంలో ఒక బండి తీసుకున్నారు. ఆ బండి ఎక్కడ ఉందో తెలియదు. నా గతంలో నా మొబైల్లో కూడా ఆల్రెడీ 20 lakhs లోన్ తీసుకున్నారు హైదరాబాద్ బ్రాంచ్లో తీసుకున్నారు. అది కూడా ఇప్పటివరకు దానికి సొల్యూషన్ అనేది లేదు ఇప్పటివరకు. అది గూగుల్ పేలో చూపిస్తుంది కానీ అది నిజమో అబద్ధమో అది తెలియదు. ఎప్పుడంటే నాకు బ్యాంక్ వారు నాకు ఫోన్ చేయలేదు. ఆ విషయం నేను మీకు చెప్పలేను, ఎందుకంటే మధ్యలో జరిగింది అది దొంగ ఫ్రాడ్. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా కంపెనీలో పెడుతున్నాం 1,50,000 వస్తుంది, ఇట్లా నువ్వు కంపెనీ పోయి మాట్లాడి బ్యాంక్కి పోయి మాట్లాడు అని చెప్పి వాళ్ళ ద్వారా ఎవరు ఉన్నారు. ఆయన ద్వారా నేను పోయి మాట్లాడిన ప్రాసెస్ అంతా అయిపోయింది. వాళ్ళు డీడీ కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది మాత్రం ఇప్పటివరకు నాకు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయలేదు. దాని విషయం నేను మర్చిపోయాను అనమాట. ఇది మాత్రం వాస్తవం సార్. ప్రతి దగ్గర టోయిలెట్ పోయినా లేడీస్ని చూడ ఎవరిని చూడ. నేనే పెద్ద రౌడీ షీటర్ని. నా ముందే రౌడీ షీటర్లు వేస్తారా? బట్టలు ఇప్పి కూర్చోబెడతా ఈడ. ప్రతి ఒక్క దగ్గర అంతే. ఆదిలాబాద్ పోయినా అంతే, భీమవరం పోయినా అంతే, మొన్న అట్లా చేశాడు. ఇండియా ఎక్కడ పోయినా అంతే. చిత్రాన్ని సార్ అని చెప్పి మన కలకుర్తిలో ఉంటారు. ఆ సార్కి ఐడి కూడా వాడుకుంటారు. ఆ సార్ ఐడి కూడా ఇప్పుడు దాకా ఫోటోలో ఉంది. ఆ ఫోటో నా దగ్గర ఇంకా సామ్సంగ్ ఫోన్లో ఉంది. చిత్రంజీ మాజీ మినిస్టర్, మా బీజేపీ కదా సార్. మామూలుగా ఫస్ట్లో టీఆర్ఎస్ ఉండను, కాంగ్రెస్ ఉండదు, మనకు శ్రమ లేదు. అది దాంట్లో ఉంది ఫోన్లో. నీ ఫోన్లో ఫోటో ఉంది. అది బీజేపీ ఉండే పాతగా ఇప్పుడుగా సార్. అప్పుడు టీడీపీలో అప్పుడు ఉన్నప్పుడు అంటే మొన్న దాదాపు ఏంటంటే మా వాషింగ్కి ఈయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. సేవలాల్ సిన్హకు ప్లస్ ఇంకోటి ఏంటంటే చిత్రంజీ సార్. ఇద్దరికి అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేనే పోయేసి 2-3 రోజులు అక్కడే ఉన్నాం. మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా లోకల్లో తిరిగినా, అన్నీ తిరిగినా. లోకల్లో ఉంది కానీ బయటికి పోయిన మాత్రం ఇప్పటివరకు వాళ్ళకి ఫోన్ చేయలేదు. వీళ్ళకి ఫోన్ చేసి నేను చార్జీలు కూడా చెప్పడం కానీ, లొకేషన్ షేర్ చేయడం కానీ, ఎలాంటి మాత్రం నా ద్వారా ఏ విషయం పోయినా కానీ నేను అన్ని పోలీసు వాళ్ళకి కానీ అందరికి కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను సార్. నాకు ప్రాణహామీ ఉంది. అందరూ మీరే దయచేసి మీరే కాపాడాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇదే సార్ నాకు ఫైనల్ చెప్పేది. ఆయన ప్రతి ఒక్క దానికి ఫోన్ చేసి నాకు ఒకటే భయపెట్టడం జరుగుతుంది సార్. ప్లీజ్ సార్, మీరే వాడుకోవాలి, మీరే ఆదుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సబావట్ మోతీలాల్ నేను ఈ శ్రీనివాస్ నాయక్ కేసులు అలాంటిది ఏం లేదు. ఇది హిల్ పార్కులో గొడవ అయింది. దాంట్లో సాక్ష్యం ఉన్న దానికి పట్టుకొని నాకు ఇలాంటి కేసులు అని నాకు లొకేషన్ అంటూ కృష్ణ నేను ఇప్పటి నుంచి కాదు 4 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉంటాము, అన్నదమ్ముల్లాగా ఉంటాము. ఎలాంటి ఈ లొకేషన్ షేర్లు కానీ వాట్సాప్ కానీ ఎలాంటిది ఏం చేసుకోలేము. ఈయన కావాలని మా మీద ఎలాంటిది చెప్పడం జరిగింది. ఇక నాకు 26 జనవరి రోజున నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఆ రోజు నుంచి నాకు ఇలాంటి ఈ కేసులు ఆ కేసులు అంటూ మాకు పోలీస్ స్టేషన్ ఫోన్లు తీసుకుంది. ఇంకోటి ఇది ఇలా ఉంటుంది లొకేషన్ అంటే. ఇలాంటి లొకేషన్కి వల్ల ఏం లేదు. ఈ లొకేషన్ పట్టుకొని నాకు ఇట్లా చేస్తున్నారు అంటే మాకు కేసులు ఇవి తీసి తిప్పుతుంది. ఇలాంటి ఏం లేదు నా వల్ల. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.